అరుణాచలంలో ఇంత మంచి స్టే దొరుకుతదని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. 24 అవర్స్ మాకు రూమయితే దొరికింది. అండ్ విత్ ఫుడ్ రూ. 2100కి మాత్రమే దొరికింది. ఇంత మంచి లగ్జరియస్ హోటల్. తమిళనాడు రైడ్ డే 3లో మనమైతే పొద్దున్నే లేచి టెంపుల్ దర్శనానికెళ్ళైతే స్టార్ట్ అయితున్నామనమాట. మా రూమ్ వచ్చేసి లగ్నిలింగం దగ్గర అనమాట. సో, అక్కడి నుంచి మేము ఆటో బుక్ చేసుకుంటే 1.7 కిలోమీటర్స్‌కి రూ. 150 అయితే చార్జ్ చేశాడనమాట. ఈ 1.7 కిలోమీటర్స్‌కి కూడా నడవలేకుండా ఎందుకు టెంపుల్‌కి ఆటో తీసుకెళ్తున్నారు బ్రో అంటే, మేము నైట్ అంతా గిరి ప్రదక్షిణ చేశామనమాట దానివల్లనే. సో, ఆయన టెంపుల్‌కి అయితే వచ్చేసామనమాట. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను అరుణాచలం వచ్చాననమాట. దానివల్లనే నేను ఇంకా షాక్ అయ్యాననమాట. ఈ రూ. 150, రూ. 200 దేనికో అనుకున్నా. అండ్ చాలా లోపలికొచ్చిన తర్వాత లైన్ లేదు, క్యూ లేదు. ఇంత ఫాస్ట్‌గా అయిపోతుంది ఏంటి, పబ్లికే లేరు అసలు ఎవరు అని అనుకున్నాను. 10 మినిట్స్‌లో అయిపోతది, 15 మినిట్స్‌లో అయిపోతది అనుకున్నాను. కానీ లోపలికొచ్చిన తర్వాత తెలిసింది టెంపుల్ ఇంత పెద్దగా ఉంటది. అండ్ లోపల ఇంత పబ్లిక్ ఉంటారు, ఇంత క్యూస్ ఉంటాయని చెప్పి. సో, చూడండి ఒకసారి 15 మినిట్స్ కాస్త 2½ అవర్స్ అయింది. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. ఎగ్జిట్ స్టార్ట్ అయ్యి మేమైతే ఇంకా బయటకెళ్తుంటే మన దగ్గర లడ్డూస్ ఉన్నాయి కదా! సో, గుంజేసుకొని, లాగేసుకొని తింటున్నాయి అనమాట. అండ్ అక్కడ నుంచి జాగ్రత్తగా ప్రశాంతంగా మళ్ళీ బయటకొచ్చేసి ఇక్కడ తీసుకోవాల్సిన క్లిప్స్, వీడియోస్, ఫోటోస్ ఈ గోపురాలని తీసుకున్నాము. అక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకోవాల్సిందే కదా! సో, మళ్ళీ ఆటో తీసుకున్నాము. మళ్ళీ 200, 250 అంటున్నారు. మళ్ళీ 150 ఇచ్చి తీసుకున్నాము. తప్పదు ఇంక మాకు నైట్ అంతా గిరి ప్రదక్షిణ చేసి మా కాళ్ళైతే లేవకుండా అయిపోయాయన్నమాట. సో, దానివల్లనే ఇలా ఆటో చేసుకుంటున్నాం ఇక్కడికి. సో, మేము తీసుకున్న సిద్ధాస్ గ్రాండ్ హోటల్ అయితే ఇదే అనమాట. బయట నుంచి మీకు ఇలా కనిపిస్తది. జస్ట్ 1.7 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ టెంపుల్. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ అసలు ఫుడ్ అయితే నెక్స్ట్